జరిగితే కనుక. కానీ వాళ్ళ మీద క్రూరత్వ ప్రచారం చేయడం ఎందుకు? వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇప్పుడు అలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ యొక్క వితండవాదానికి లొంగిపోతున్నది ప్రభుత్వం. ఆ వితండవాదాన్ని అమలు చేసేటటువంటి పనే ఇలాంటి కేసులన్నీ కూడా. నిరంతరం ఎవడో ఒకరిని కేసుల్లో పెట్టి అరెస్టులు చేస్తూ ఉండాలి, కేసు పెట్టామనాలా, ఏడిపిస్తూ ఉండాలి. అలా ఏడుస్తున్న వార్తలు ఈనాడు జ్యోతిలో వస్తూ ఉండాలి, అర్ధజన్లో ఛానల్ డిబేట్ చేస్తూ ఉండాలి. అక్కడ మానసికంగా సంతృప్తి పొందేటటువంటిది అంటే డ్రగ్స్, గంజాయి, లేకపోతే లిక్కరు, ఇట్లాంటి కిక్ కాదు వీళ్ళకి, ఇది చూసి కిక్ అనమాట. అంటే ఇలాంటి అరెస్టులు లేదంటే జర్నలిస్టుల్ని శ్రీహరి లాంటి వాళ్ళని అరెస్టులు చేయడం భయపెట్టడమా, లేదంటే అనవసరంగా కెలుక్కుంటుందా కూటమి ప్రభుత్వం? కెలుక్కోవడం అనేది ఆల్రెడీ కెలికేశారు. ధనుంజయ రెడ్డిని వాళ్ళని అరెస్ట్ చేసిన రోజునే కెలికేశారు. బేసిక్గా ఒకటే. ఇప్పుడు ఏంటి అంటే జగన్ చంద్రబాబును అరెస్ట్ చేసి మా మీద ఆధిపత్యం చూపించాడు, చేయగలనని చూపించాడు. జగన్ని కాకుండా జగన్కి నరకం చూపెడతాం మేము, ఇది వాళ్ళు చెప్పేటటువంటి మాట. అందులో భాగం అంటారు అన్నమాట ఇవన్నీ. ఒక రకంగా బెదిరింపు రాజకీయమా ఇది? జగన్ని నమ్మినా జగన్ పక్షాన ఉన్న మిమ్మల్ని నాశనం చేస్తాం అనేటటువంటి ఒక సంకేతం అన్నమాట. అదే